So the regular procedure only you know very well. Row 2, we are changing that row 2 with row 2 minus row 1. So if you apply the conditions, we are not changing row 1 amma. That row 1 value you can write as it is 1 minus 5 2.9. If you change that row 2 value, so the first column second row is 0. Okay, so therefore and remaining value 7 minus 0.3. Now divide the second row 2 by 7. Why? Because next possibility is already here we got one pivot position amma. That pivot position is first row first column, that is topmost element is 1. Okay, so this one is the pivot position and this will become the pivot column. ఆ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ మన టార్గెట్ ఏంటంటే, సో దిస్ వన్ ఇస్ ద పివోట్ పొజిషన్, పివోట్ కాలమ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పివోట్ పొజిషన్ ఈజ్ దిస్ వన్, సెకండ్ రో సెకండ్ కాలమ్. ఓకే, సో దిస్ వన్. ఇప్పుడు ఈ వాల్యూ 1 ఉంది ఆల్రెడీ. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే -5ని 0 చేయాలి. సో దాన్ని చేయాలంటే ఫస్ట్ ఈ 7ని, ఇక్కడ ఉన్న 7ని మనం 7తో డివైడ్ చేసుకుంటే మనకు ఆ వాల్యూ 1 అవుతుంది యాక్చువల్గా. ఓకే, సో దేర్ ఫోర్ ఫ్రమ్ దట్ కండిషన్ R2 ఇంప్లైస్ R2/7. రో 2ని 7తో డివైడ్ చేసుకుంటే మనకు ఏమొస్తుంది అంటే, సో వీఆర్ నాట్ చేంజింగ్ రో 1, సో యూ కెన్ రైట్ యాజ్ ఇట్ ఈస్ రో 1 అమ్మ హియర్. సో రో 2ని మీరు 7తో డివైడ్ చేసుకుంటే యూ విల్ గెట్ ఇన్ దిస్ వన్ అనమాట. రో 1 విల్ బి యాజ్ ఇట్ ఈస్ రో 2 0 1 7/7 1 అవుతుంది మనకు -0.3/7. నెక్స్ట్ ఆఫ్టర్ గెటింగ్ దిస్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు 1, ఈ -5ని వీ హ్యావ్ టు మేక్ ఈక్వల్ టు 0. యూ నో వెరీ వెల్ ద రూల్ that pivot position below elements above elements should equal to 0 in the row reduced echelon form. సో ఇక్కడ మనకు 2/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలమ్మా. రిజల్టెంట్ గా 2/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి కాబట్టి ఈ ఫార్మాట్ లో చేస్తున్నాం. ఆల్రెడీ మనకు 1 0 0 1 వచ్చింది, మనకి -5 కూడా 0 అయింది అనుకోండి, మనకు 2/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. అది ఇండైరెక్ట్ గా ఏంటంటే మనం రో రెడ్యూస్డ్ ఎక్లాన్ ఫామ్ అని చెప్పేసాం కాబట్టి. సో టు డూ దట్ ఫార్మాట్, సో వీఆర్ ఇంప్లాయింగ్ R1, ఎందుకంటే -5 అనేది ఎక్కడుంది మనకు రో 1 లో ఉంది కాబట్టి రో 1 ఇంప్లైస్ రో 1 ప్లస్ 5 R2. ఈ రో 2కి 5 తోటి మల్టిప్లై చేస్తాం. సో రిజల్టెంట్ గా వచ్చే వాల్యూ తోటి మీరు దాన్ని యాడ్ చేశారనుకోండి, సో వీఆర్ ఇంప్లాయింగ్ రో 1 కాబట్టి, సో దేర్ ఫోర్ 1 -5 కాస్త 0 అయిపోతుంది. రిమైనింగ్ వాల్యూ 2.9 - 5 into 0.37. ఓకే, 0.3/7. సో దేర్ ఫోర్ రిమైనింగ్ రో 2 విల్ బి యాజ్ ఇట్ ఈస్. Okay, so therefore row 1 implies that, so we are just changing row 1 amma. So we are just changing row 1, so 1 0 2.9 -5 into 0.3/7 by, so ఇక్కడ ఇది ఏంటంటే row 2 మనకు 0 1 -0.3/7. సో దట్ ఈస్ ద వాల్యూ. ఇక్కడ చూడండి మీకు 1 0 0 1 ఇదేంటంటే మనకు ఒక 2/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. రిమైనింగ్ వాల్యూస్ ని మనము కాన్స్టెంట్ గా కన్సిడర్ చేస్తాం. సో దేర్ఫోర్ ఆఫ్టర్ గెటింగ్ 2/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఈ రెస్ట్ ఆఫ్ ద వాల్యూ ఉంటుంది కదా మనకు రైట్ హ్యాండ్ సైడ్ లో, అదేమంటామంటే కాన్స్టెంట్స్ వాల్యూస్. ఓకే, కాన్స్టెంట్ వెక్టర్. సో దేర్ ఫోర్ దాన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు 20.3 -1.5/7 -0.3/7. సో దేర్ ఫోర్, సో రిజల్టెంట్ గా దాన్ని అగైన్ ఇఫ్ యూ సింప్లిఫై దట్ వాల్యూస్ యూ విల్ గెట్ -18.8/7 -0.3/7. సో దేర్ ఫోర్ అగైన్ ఇఫ్ యూ multiply with 10 on denominator and numerator, you will get in this format 188/70 -3/70. So therefore that is the required value. ఎందుకంటే మనకు వాల్యూ డెసిమల్ ఫార్మాట్ లో ఉండొద్దు, ఫ్రాక్షన్ ఫార్మాట్ లో ఉన్నా నో ప్రాబ్లం. సో therefore here these values, this one is the 2/2 identity matrix and this value is the C1 and this value is the C2. So therefore C1 is equal to 188/70, C2 is equal to -3/70. those are the scalars. ఏ స్కేలర్స్ అవి? మనం ఇనిషియల్ వాల్యూ తీసుకున్నాం కదా, C1 V1 ప్లస్ C2 V2 is equal to x of 0 అని. సో ఈ కండిషన్ లో ఆల్రెడీ V1 V2 we have, so now we have established the values for the C1 C2. The general solution of x dash equal to x is given by, this is the formula amma, final formula, x of t is equal to C1 V1 exponential lambda 1 into t plus C2 V2 exponential lambda 2 into t. Actually this solution is called eigen function. This solution is called eigen function. Why? Because it is dealing with eigen values and eigen vectors. So therefore x of t is equal to, substitute the corresponding values on that given equation. C1 value is 188/70, V1 value is 11 and exponential power lambda 1, first eigen value is -1 amma, -1 into t అంటే -t only, plus C2 is -3/70
v2 minus 5 2 and e power lambda 2. Lambda 2 is nothing but 6 into t. So in that format we can write the required general solution or fundamental solution of the given system of differential equations. So finally we can write that value. So x of t is equal to 188 by 70 into 11 e power minus t minus 3 by 70 into minus 5 to e power 16. So this is the fundamental solution of the system of differential equation x dash is equal to a into x of t. Now after getting the solution, solve the initial value problem అన్నాడు కాబట్టి ఇది సొల్యూషన్ మనకు. ఈ సొల్యూషన్ లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే c1 180 by 70, c2 minus 3 by 70, eigen vectors v1 v2 v2. ఇక్కడ eigen values అబ్జర్వ్ చేయండి. lambda is equal to minus 1 వచ్చింది, lambda 1 is equal to minus 1, lambda 2 is equal to 6. అంటే two real eigen values but one is positive. Okay, this value is negative and this value is positive. Now second part of this theorem, this problem is to find the origin, nature of the origin. అంటే ఆ ట్రాజెక్టరీస్ మనకి ఎలా ట్రావెల్ అవుతున్నాయని మనం డిస్కస్ చేయాలి. సో ఇక్కడ lambda 1 is equal to negative వచ్చింది, lambda 2 is equal to positive వచ్చింది కాబట్టి the trajectories of the particle. So this is the diagram for this problem. So here you can see this one is the origin and here v1 అంటే మనం ఏం రాస్తామంటే 1 1 అని రాస్తాం, v2 అంటే మనం ఏం రాస్తామంటే -5 2 అని రాస్తాం. ఎగ్జాక్ట్ గా కాదు, జస్ట్ మీకు రాస్తున్నా ర్యాండమ్ గా. x0 వాల్యూ అంటే మనకి ఇనీషియల్ కండిషన్ x ఆఫ్ 0, x0 వాల్యూ 2.9 2.7 సంథింగ్ ఉంది కదా ఆ వాల్యూ. ఓకే, సో దేర్ ఫోర్ ఆఫ్టర్ రైటింగ్ దిస్ ఆల్ వాల్యూస్ ఇప్పుడు మనకి lambda 1 is equal to -1 వచ్చింది, lambda 2 is equal to 6 వచ్చింది. అంటే నెగిటివ్ ఐగన్ వాల్యూ పాజిటివ్ ఐగన్ వాల్యూ ఉన్నప్పుడు, బోత్ నెగిటివ్ పాజిటివ్ ఐగన్ వాల్యూస్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఆరిజిన్ అమ్మా? ఇట్ ఈస్ ఎ సాడిల్ పాయింట్. ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్ లోనే వి డిస్కస్ ఇట్ క్లియర్లీ. whenever you get the two different eigen values, one is positive, one is negative, the attraction takes place, repulsion takes place. attraction అంటే ఆరిజిన్ అనేది ట్రాజెక్టరీస్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ ఆరిజిన్ అనేది ఈ లైన్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ లో మీకు ఆ ట్రాజెక్టరీస్ అన్ని ఆరిజిన్ కి అట్రాక్ట్ అవుతున్నాయి. ఈ లైన్ లో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, సేమ్ ఆపోజిట్ లైన్ లో ట్రాజెక్టరీస్ అన్ని ఆరిజిన్ ని అట్రాక్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఆపోజిట్ లైన్ లో మీకు ఆ లైన్స్ కి ఆపోజిట్ లైన్ లో రిమైనింగ్ ట్రాజెక్టరీస్ ఇవి కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఆరిజిన్ ని మనము రిపల్షన్ అవుతున్నాయి అనమాట. ఆరిజిన్ నుంచి అవి దే ఆర్ ట్రావెలింగ్ అబోవ్, దే ఆర్ ట్రావెలింగ్ అవే అనమాట. ఆరిజిన్ నుంచి దే ఆర్ ట్రావెలింగ్ అవే. సో అంటే ఆరిజిన్ కి అట్రాక్షన్ ఉంది, ఆరిజిన్ కి రిపల్షన్ ఉంది. టూ ఫినామినాస్ ఒకటే పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అయితే దట్ ఈస్ కాల్డ్ సాడిల్ పాయింట్ అని చెప్పేస్తాం. చూడండి, ఫ్రమ్ ద ఫిగర్ clearly some trajectories approach the origin at first, సో ఇక్కడ చూడండి మీకు ఇంకా మోర్ క్లియర్గా అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఇది ఒక ట్రాజెక్టరీ అని తీసుకోండి. సో ఇది ఇక్కడ దాకా రీచ్ అయింది ఆరిజిన్ ని, అక్కడ నుంచి మళ్ళా రిపల్స్ అయింది, ఆరిజిన్ కి దగ్గరకు వచ్చి ఒక రిపల్స్ అయింది. నెక్స్ట్ ఇంకొక ట్రాజెక్టరీ వచ్చేసి కొంచెం ముందరకు వచ్చింది, మళ్ళీ అక్కడ నుంచి ఇది రిపల్స్ అయింది. నెక్స్ట్ ఇంకొక ట్రాజెక్టరీ ఆరిజిన్ దగ్గరకు వచ్చింది, అది ఇట్లా రిపల్స్ అయిపోయింది అనమాట. సో from the figure clearly some trajectories approach the origin at first and then they change their direction and move away from the origin. Origin ki దగ్గరికి వస్తున్నాయి and after that they change their direction and move away from the origin. Then this type of origin is called saddle point. ఎందుకంటే అట్రాక్షన్ ఉంది, రిపల్షన్ ఉంది, saddle point. So therefore this origin is called a saddle point of the dynamical system. Dynamical system అంటే ఏంటమ్మా మనం ఏమని చెప్తాం? x dash is equal to ax. If a matrix has both positive and negative eigen values, then saddle point occurs. You know very well that point. In saddle point, attraction and repulsion both takes place. Sometimes మనకు eigen values whenever you get eigen values less than 1 in magnitude, then attraction takes place amma. attraction ఓన్లీ ఆరిజిన్ కి అట్రాక్ట్ అవుతా ఉంటాయి ట్రాజెక్టరీస్. ఈ ట్రాజెక్టరీస్ అంటే ఏంటో కాదు, మీకు lambda 1 v1 lambda 2 v2 నేను చెప్పాను కదా జనరల్ డిస్కషన్ లో, పెయిర్ ఆఫ్ eigen వెక్టార్ అండ్ eigen వాల్యూ v2 lambda 2 ఇవేం చేస్తాయంటే మనకు కొన్ని లైన్స్ ని ఫామ్ చేస్తాయి. హియర్ v1 ఈజ్ నాట్ ఏ నెంబర్ అమ్మా, ఇట్ ఈస్ ఏ పెయిర్. మనకి v1 అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 1, 1 వచ్చింది. దాన్ని మనం మ్యాట్రిక్స్ ఫార్మాట్లో ఎలా రాసుకోవచ్చు? కాలమ్ మ్యాట్రిక్స్లో ఇలా రాసుకోవచ్చు.
V2 అంటే మనకి ఎంత వచ్చిందంటే కాలమ్ మ్యాట్రిక్స్ -5 2 వచ్చింది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, పాయింట్ పేర్ వైజ్ గా -5 2 అంటే -5 కి 2 కి మీరు 2D డైమెన్షనల్ లో ప్లేస్మెంట్ ఇచ్చారనుకోండి, ఆ రెండింటిని మీరు ఆరిజిన్ త్రూ ఒక లైన్ ఫామ్ చేస్తారు. ఓకే, అక్కడ λ = 6, λ = -1 ఆటోమేటిక్ గా ఫామ్ అవుతుంది. వాటి ద్వారానే మనకి కొన్ని లైన్స్ ఫామ్ అవుతాయి అనమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ ఓన్లీ వీ కెన్ రైట్ ద ట్రాజెక్టరీస్. ఇట్లా ఫర్దర్గా మీరు ప్రొసీడ్ అయిపోతూ ఉంటే మీకు డిఫరెంట్ వాల్యూస్ ట్రాజెక్టరీస్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇన్ ద సాడిల్ పాయింట్ ఆరిజిన్ ఓన్లీ రిపల్షన్ అట్రాక్షన్ టేక్స్ ప్లేస్. ద డైరెక్షన్ ఆఫ్ గ్రేటెస్ట్ రిపల్షన్, ఈ మొత్తం రిపల్షన్లో గ్రేటెస్ట్ రిపల్షన్ ఎక్కడుందంటే ద డైరెక్షన్ ఆఫ్ గ్రేటెస్ట్ రిపల్షన్ ఈజ్ ద ట్రాజెక్టరీ పాసింగ్ త్రూ ఆరిజిన్ అండ్ eigen vector v2 corresponding to the eigen value λ2 = 6. గ్రేటెస్ట్ రిపల్షన్ అంటే ఇక్కడ చూడండి అమ్మా, ఎక్కడైతే మనకు v2 అనేది ఉందో ద గ్రేటెస్ట్ రిపల్షన్ అని చెప్పాడు ఇక్కడ. ద గ్రేటెస్ట్ రిపల్షన్ ఈజ్, సో ఇక్కడ నుంచి చూడండి, సో ఇట్లా వచ్చింది మనకు లైన్ v2 దగ్గరికి వచ్చింది అండ్ ఇది ఆరిజిన్ గుండా ట్రావెల్ అయిపోయింది. ఓకే, ఆరిజిన్ గుండా ట్రావెల్ అయితే eigen value λ2. ఓకే, v2 అని చెప్తున్నామంటే ఇండైరెక్ట్ గా eigen value ఏంటి λ2. ఓకే, సో ఇక్కడ మనకు గ్రేటెస్ట్ రిపల్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. గ్రేటెస్ట్ రిపల్షన్ ఇక్కడ కూడా చూడండి, గ్రేటెస్ట్ రిపల్షన్ ఉంటుంది. రిపల్షన్ మీన్స్ ఆ ఆరిజిన్ నుంచి అవే వెళ్ళిపోవడం. నెక్స్ట్ ద డైరెక్షన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అట్రాక్షన్ ఆఫ్ ట్రాజెక్టరీస్. ద డైరెక్షన్ ఆఫ్ గ్రేటెస్ట్ అట్రాక్షన్ ఆఫ్ ట్రాజెక్టరీస్ టువర్డ్స్ ఆరిజిన్ ఈస్ ద లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అండ్ eigen vector v1 corresponding λ1 = -1. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇది ఒక పాయింట్. ఇక్కడ ఏంటంటే అట్రాక్షన్ ఉన్నాయి మొత్తం, ఇవన్నీ మీకు ఏంటంటే అట్రాక్షన్. ఓకే, సో ఇక్కడ నుంచి మీకు అట్రాక్షన్, ఈ లైన్ ని మనం ఏమంటామంటే ద డైరెక్షన్ ఆఫ్ గ్రేటెస్ట్ అట్రాక్షన్. ది డైరెక్షన్ ఆఫ్ గ్రేటెస్ట్ అట్రాక్షన్. అట్రాక్షన్ అంటే ఆరిజిన్ కి అట్రాక్ట్ అవ్వడం. ఆ లైన్ ఏంటి, విచ్ ఇస్ పాసింగ్ త్రూ ఆరిజిన్, అంటే ఇక్కడ మనకు ఆరిజిన్ త్రూ పాస్ అవుతుంది అండ్ ద eigen vector is v1 అండ్ కరెస్పాండింగ్ eigen value ఇక్కడ v1, యాక్చువల్లీ ఇక్కడ v2 అని ఉంది, ఇది v1. ఇక్కడ మీకు ఏంటంటే పాయింట్ 1,1 అనే పాయింట్ మనం ఇక్కడ ఇండికేట్ చేస్తాం. ఇది ఏమవుతుందంటే మీకు v1. -5,2 అని చెప్తాం, ఇదేంటంటే మీకు యాక్చువల్లీ ఇక్కడ v2, ఒరిజినల్గా ఉండాల్సింది v2. -5 ఇక్కడ x యాక్సిస్ మీద -5 ఉంటుంది, y యాక్సిస్ మీద 2 ఉంటుంది, కాబట్టి ఈ పాయింట్ని మనం -5,2 అని చెప్తాం. ఓకే, సో దేర్ ఫోర్ ఈ 1,1 పాయింట్ దగ్గర ఏదైతే v1 అనే వెక్టార్ ఉందో ఆ v1 వెక్టార్ త్రూ ద గ్రేటెస్ట్ డైరెక్షన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అట్రాక్షన్, v2 అనే పాయింట్ ఉంది కదా డైరెక్షన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రిపల్షన్, రెండు సైమల్టేనియస్ గా ఒకటే ఆరిజిన్ త్రూ ఎగ్జిస్ట్ అవుతున్నాయి కాబట్టి దట్ ఆరిజిన్ ఈజ్ కాల్డ్ సాడిల్ పాయింట్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ట్రాజెక్టరీస్ అని చెప్పేస్తాం. దిస్ ఈస్ ద మనకు బెనిఫిట్ ఆఫ్ ద మ్యాట్రిసెస్ విత్ ద సిస్టమ్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ C ఫార్మాట్ లో. అంటే నాట్ ఓన్లీ దిస్ ప్రాబ్లమ్, there are lot of problems based on in this method in the SIA publication linear algebra material. సో మనం అన్నిటి మీద వీడియో డిస్కస్ చేస్తే మనకు పాసిబిలిటీ ఉండదు కాబట్టి, సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ we discussed one video. సో ఫర్ ది saddle point this is the lecture. అట్రాక్షన్ కి రిపెల్లర్ కూడా మనం ప్రీవియస్ లెక్చర్ లోనే డిస్కస్ చేసాం. ఎందుకంటే అట్రాక్షన్ రిపెల్లర్ రెండు దీంట్లోనే కవర్ అయ్యాయి, ఇంకా మళ్ళీ సపరేట్ గా వీడియో చేయాల్సిన అవసరం లేదు. గ్రేటెస్ట్ అట్రాక్షన్, గ్రేటెస్ట్ రిపల్షన్, two phenomena existed in only one eigen vector only, in only one diagram only. That's why so we are discussing this lecture. So this is the total explanation of this problem amma. Problem based on the applications of differential equation, one of the very important problem for the long answer purpose. సో మీకు ట్రాజెక్టరీస్ మీద ఆ పార్టికల్ యొక్క ట్రాజెక్టరీ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మీరు బేస్డ్ ఆన్ ద eigen values ఓన్లీ, మీకు డయాగ్రామ్ మొత్తం గుర్తుకు రాకపోతే నేచర్ ఆఫ్ ద eigen values లెస్ దెన్ 1 అయితే లాంబ్డా లెస్ దెన్ 1 అయితే అట్రాక్షన్. ఓకే, సో లాంబ్డా గ్రేటర్ దెన్ 1 అయితే రిపల్షన్, అంటే దట్ మీన్స్ రిపెల్లర్ అనమాట, రిపల్షన్. లాంబ్డా లెస్ దెన్ 1 గ్రేటర్ దెన్ 1 అయింది అనుకోండి సాడిల్ పాయింట్. ఓకే, ఇదేమంటామంటే మనం సాడిల్ పాయింట్ అని చెప్పేస్తాం. లాంబ్డా ఈక్వల్ టు కాంప్లెక్స్ వాల్యూ వచ్చింది అనుకోండి a+r-bi, స్పైరల్ అని చెప్పేస్తాం, స్పైరల్ పాయింట్ అని చెప్పేస్తాం. మీరు జస్ట్ సాడిల్ పాయింట్, అట్రాక్షన్, రిపల్షన్ అని మెన్షన్ చేశారు అనుకోండి, యూ విల్ గెట్ ద ఫుల్ మార్క్స్. ఓకే, సో దిస్ ఈస్ ద టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ లెక్చర్.
I hope you understood the total lecture very well. In the next lecture we are coming with the next topic, so make a perfect practice, prepare well. Until bye, thank you.